నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై మంచి మంచి న్యూస్లో అయితే తీసుకొచ్చిన బై ఇక్కడ ఇంటెల్ వాళ్ళది సర్వర్ ప్రాసెసర్ సంబంధించిన న్యూస్, ఇది రిలయన్స్ జియో వాళ్ళు ఆ జియోకి సంబంధించి అప్డేట్, దాంట్లో మంచి మంచి అప్డేట్ తీసుకొచ్చారు. ఒక స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ వచ్చింది అండ్ ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ కూడా అయిపోయింది అనమాట బై. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై ఐక్యూ నుంచి అంటే సో ఐక్యూ Z9X 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలి ఐక్యూ Z9S అంటే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుని మోటరోలా వాళ్ళ నుంచి ఉంటుంది. సో మోటరోలా రేజర్ 50 ఇండియాలో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 9న ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మార్కెట్లోకి అవైలబుల్ అంటే అమెజాన్లోకి అవైలబుల్ అయిపోతుంది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట సెప్టెంబర్ 9 నుంచి. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రిలయన్స్ వాళ్ళ నుంచి అన్నమాట. సో రిలయన్స్ ఆజియో వాళ్ళ ఇయర్లీ సమ్మిట్ అన్నమాట. మామూలుగా షేర్ హోల్డర్స్ వాళ్ళందరికీ కూడా మంచి అప్డేట్స్ ఇస్తారు అన్నమాట. మనకు కూడా అందరికీ అప్డేట్స్ ఇస్తారు. ఇవాళ కూడా మంచి అప్డేట్స్ ఇచ్చారు అన్నమాట ఆజియో సమ్మిట్లో. ఏంటంటే జియో ఫోన్ కాల్ AI అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో స్పెసిఫిక్గా కాల్ చేసినప్పుడు ఏదైనా డయల్ చేస్తే గిట్లా అది ట్రాన్స్క్రైబ్ అండ్ ట్రాన్స్లేట్ కాల్ చేస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే అనౌన్స్మెంట్ అనుకోవచ్చు 47th AGMలో. సో ఇంకా చాలా అప్డేట్ చేసిరు పోయి. దీని ప్రకారం చూసుకుంటే మనకి జియో టీవీ OS వస్తుంది, జియో హోమ్ వస్తుంది, జియో టీవీ ప్లస్ కూడా వస్తుంది. వీటి గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను పోయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళు వచ్చేటప్పుడు సో రియల్మీ 13 5G అండ్ రియల్మీ 13 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ రియల్మీ 13 5G వచ్చేసరికి 18,000 ఉంది. తర్వాత రియల్మీ 13 ప్లస్ 5G వచ్చేసరికి 23,000 ఉందన్నమాట. సో రెండిట్లో ఇంత డిఫరెన్స్ ఏందని అంటే పోయి ప్రాసెసర్స్ కాడ కూడా చాలా డిఫరెన్స్ ఉంది పోయి. సో ప్రైస్ గ్యాప్లో ప్రాసెసర్ డిఫరెన్స్ కూడా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే డీసెంట్గా అనిపించింది పోయి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిది వీడియో అయితే త్వరలో తీసుకొస్తారు. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే MSI వాళ్ళ నుంచి. ఇది కొంచెం గేమింగ్ కేటగిరీకి కూడా వస్తుంది, కానీ హార్డ్వేర్లో పెట్టేసిన ఏంటంటే ఇక్కడ MSI వాళ్ళది Claw 8 AI తీసుకొచ్చారు. Claw 8 హ్యాండిల్ ఏంటంటే అంటే సింపుల్ గేమ్ లేదు. హ్యాండిల్ అంటే చిన్నగా చేతిలో పట్టుకుని గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. ఇది మీకు 80 watts వేరియంట్ అండ్ థండర్బోల్ట్ 4 పోర్ట్స్తో పాటు కూడా అప్కమింగ్లో వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు కొంచెం అప్డేట్ అయితే చేసిరన్నమాట. సో ఇక్కడ Claw 8 AIకి చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా చేసిరు అండ్ ఇంకొంచెం ఆప్టిమైజేషన్ కూడా ఉందన్నమాట. సో అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 80 watts బ్యాటరీతో పాటు వస్తుంది, 2 థండర్బోల్ట్ పోర్ట్స్ వస్తున్నాయని అప్డేట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది Xeon 6 సర్వర్ లెవెల్ ప్రాసెసర్స్ ఉంటాయి. దానికి సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ మంత్లో లాంచ్ అయితే ఒక అప్డేట్ తీసుకోవచ్చు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 128 cores దాకా ఉండే ఛాన్సెస్ ఉందనేసి అయితే అంటారు. ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది అనుకోండి 128 cores అన్నా. సో సర్వర్ లెవెల్స్కే కాబట్టి బేసిక్ యావరేజ్ కన్జ్యూమర్స్కి అయితే పెద్దగా ఫరకే పడకపోవచ్చు. మనం i5 మస్తు అయిపోతాయి బేసిక్ యూజర్స్కి. తర్వాత గేమ్ న్యూస్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో డైయింగ్ లైట్ అనే ఒక గేమ్ ఆఫర్లో మంచి ప్రైస్కి వస్తుంది అన్నమాట. 119 రూపీస్కి ఈ గేమ్ అయితే అవైలబుల్ ఉంది స్టీమ్లో. ఒకవేళ మీరు ఈ గేమ్ని ఆడాలి అనుకుంటే ఇట్లా ఈజీగా ఆడవచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చు. ఈ గేమ్ విండోస్లో రన్ అవుతుంది, మ్యాక్ OSలో రన్ అవుతుంది అండ్ ఆల్సో స్టీమ్ OSలో అండ్ లినక్స్లో కూడా ఇన్ని గరం ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా డిఫరెంట్ హార్డ్వేర్స్లో కూడా రన్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం పదగైనా సరే డీసెంట్ గేమ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. కొంచెం 18+ ఉంటుంది, గోరీనెస్ బ్లడ్ అది ఉంటుంది, పెద్దలకు మాత్రం అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఇవాళ టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.